హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనము ఈరోజు ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు, అంతేకాకుండా డిఎస్సి, ఏపీపీఎస్సి ఇతర ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ జనాభా అనేటువంటి అంశం పైన ఈ యొక్క క్లాస్ అయితే చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఎగ్జామ్లో ఖచ్చితంగా 2 కంటే ఎక్కువ మార్కులు అందించేటువంటి టాపిక్ అండి ఇది. ఓకేనా? కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. సో గైస్, ఎవరైతే ఈ యొక్క పీడిఎఫ్ కావాలి అనుకుంటున్నారో, ఓకేనా, మొత్తం ఏపీ జోగ్రఫీ పైన 1500కు పైగా బిట్స్ అయితే ఉంటాయండి. ఇవన్నీ కూడా కోర్స్ పర్చేస్ చేశారనుకోండి, అందులో పీడిఎఫ్ మెటీరియల్ అనేటువంటి ఫోల్డర్ ఉంటుంది. అందులో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కోర్స్ తీసుకున్నవారు డౌన్లోడ్ చేసుకొని సో రివిజన్ అయితే చేయండి. ఓకేనా? క్లాసెస్ విన్న వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ జనాభా అనేటువంటి టాపిక్ ఉంటుంది మన కోర్స్లో. క్లాస్ విన్న వెంటనే ఈ యొక్క టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ కూడా ఉంటుంది యాప్లో. సో దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే 100కు 100% గుర్తుంటుందండి. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? సో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఓకే? క్వశ్చన్ నెంబర్ 1, క్రింద ఇవ్వబడిన వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ జనాభా 4.95 కోట్లు. దేశంలో జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వాటా 6.09. జనాభా పరంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ 10వ రాష్ట్రంగా ఉంది. సరికానిదేంటి? ఆప్షన్ డి 1 మరియు 3 సరికానివిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? సరికానివి మాత్రమే సరైనవండి. 1 మరియు 3 మాత్రమే సరైనవిగా మనము గుర్తుంచుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత అండి? 4.95 కోట్లు. ఓకేనా? జనాభా పరంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ స్థానంలో ఉందండి? 10వ స్థానంలో ఉంది. 2వది తప్పుగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించండి మరియు వీటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆంధ్రప్రదేశ్లో 2 మిలియన్ జనాభా గల నగరాలు 2 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మిలియన్ జనాభా దాటిన నగరాలు విజయవాడ మరియు విశాఖపట్నము. ఆన్సర్ ఆప్షన్ ఏ. 1 మరియు 2 కూడా సరైనవే అండి. ఓకేనా? మిలియన్ అంటే 10 లక్షల కంటే ఎక్కువ జనాభా. ఓకే, ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మిలియన్ జనాభా 2 మిలియన్లు అంటే 20 లక్షలు అండ్ 10 లక్షల జనాభా దాటినవి విజయవాడ మరియు విశాఖపట్నంగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి మరి వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. రాబర్ట్ బ్రూస్ఫుట్ నంద్యాల జిల్లాలోని బేతంచెర్ల వద్ద బులియన్ గుహల్లో లభించిన పనిముట్ల ఆధారంగా ఏపీలో మానవ సంచారం మొట్టమొదటిసారిగా డోర్నాకల్ మరియు ఆత్మకూరు మధ్య జరిగిందని అభిప్రాయపడ్డారు. ఆప్షన్ 2, ఈ డోర్నకల్ ఆత్మకూరు నల్లమల కొండల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆప్షన్ 3, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఆంధ్రులు ఆర్యుల్లోని నాగా తెగకు చెందిన వారని భావిస్తున్నారు.
సరైన వాక్యాలు ఏంటండి? ఆప్షన్ డి 1, 2, 3 మూడు కూడా సరైన వాక్యాలుగా మనమైతే గుర్తుంచుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి మరియు వీటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ జనాభా మొత్తం 4,95,77,103. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం పురుషుల జనాభా 2,48,30,513. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం స్త్రీల జనాభా 2,47,46,46,590. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం వృద్ధి రేటు 8.21%. ఓకే, సరైనవి ఏంటండి? ఆప్షన్ ఏ 1, 2, 3 సరైనవండి. 4వది తప్పు. 1, 2, 3 సరైనవి. నెక్స్ట్ వన్, క్రింది ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి మరియు 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది ఇవ్వబడిన వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. రాష్ట్రంలో పురుషుల జనాభా శాతము 50.08%. రాష్ట్రంలో స్త్రీల జనాభా శాతం 49.92%. రాష్ట్రంలో గ్రామీణ జనాభా శాతం 70.53%. మరి సరైనవి ఏంటి? ఆప్షన్ ఏ 1, 2, 3 కూడా సరైనవి. ఈ జనాభా లెక్కలలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పురుషుల జనాభా శాతము, స్త్రీల జనాభా శాతం ఎంత అని చెప్పేసి తరచుగా అడుగుతున్నారు. లాస్ట్ ఇయర్ కోర్ట్ ఎగ్జామ్లో కూడా అడగడము జరిగింది. ఓకేనా, గుర్తుంచుకోవాలి. క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి మరియు 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి మరియు వీటిలో సరైన వాక్యాలను గుర్తించండి. రాష్ట్రంలో మొత్తం అక్షరాస్యత శాతం 67.35%. రాష్ట్రంలో మొత్తము స్త్రీల అక్షరాస్యత శాతం 59.96%. రాష్ట్రంలో మొత్తం పురుషుల అక్షరాస్యత శాతం 82.29%. మరి సరైనవి ఏంటండి? ఆప్షన్స్ 1 మరియు 2 మాత్రమే సరైనవిగా మనము గుర్తుంచుకోవాలి. 3వది తప్పు. 3వ దానికి సంబంధించిన డీటెయిలింగ్ కూడా నెక్స్ట్ అయితే వస్తుంది, మనకు గమనించాలి. ఓకే, నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి. రాష్ట్ర జనసాంద్రత 304 మంది. రాష్ట్రంలో మొత్తం గ్రామీణ జనాభా 3,49,66,693. రాష్ట్రంలో మొత్తము పట్టణ జనాభా 1,46,10,410. సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ ఏ 1, 2, 3 మూడు కూడా సరైన సమాధానాలే. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింద ఇవ్వబడిన వాక్యాల దృష్ట్యా వీటిలో సరైన వాటిని ఎంచుకోండి. రాష్ట్రంలో మొత్తం ఎస్సీ జనాభా శాతము 18.08%. రాష్ట్రంలో మొత్తం ఎస్టీ జనాభా శాతం 5.3%. రాష్ట్రంలో మొత్తము ఎస్టీ జనాభాలో అక్షరాస్యత కలిగినటువంటి వారు ఎంతమంది అండి? 27,40,133. సరైన సమాధానం ఆప్షన్ బి 2 మరియు 3 మాత్రమే సరైనదిగా మనమైతే గుర్తుంచుకోవాలి. ఓకే, ఇంపార్టెంట్. 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి మరియు వీటిలో సరైన వాక్యాలను గుర్తించండి. రాష్ట్రంలో మొత్తం స్త్రీల జనాభా అధికంగా గల జిల్లా తూర్పుగోదావరి. లింగ నిష్పత్తి ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏంటి? తూర్పుగోదావరి అంటున్నారు. రాష్ట్రంలో మొత్తం స్త్రీల జనాభా శాతం ఎక్కువగా గల జిల్లా విజయనగరము. రాష్ట్రంలో మొత్తం స్త్రీల జనాభా అతి తక్కువగా గల రెండవ జిల్లా ప్రకాశం. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1 మరియు 2 మాత్రమే సరైనది, 3వ తప్పు. రాష్ట్రంలో మొత్తం స్త్రీల జనాభా అత్యధికంగా ఇక్కడ తూర్పుగోదావరి, అతి తక్కువ ఇక్కడ విజయనగరం. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింద ఇవ్వబడిన వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. గ్రామీణ జనాభా అత్యధికంగా గల జిల్లా తూర్పుగోదావరి. గ్రామీణ జనాభా అత్యల్పంగా గల జిల్లా విజయనగరము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1 మరియు 2 మాత్రమే సరైనవి. 1 మరియు 2 మాత్రమే సరైనవిగా చెప్పుకోవచ్చు. గ్రామీణ జనాభా అత్యధికంగా గల జిల్లా తూర్పుగోదావరి అండి, అత్యల్పంగా విజయనగరం. ఓకే, ఈ క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి మరియు వీటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. శిశు జనాభా 0 నుండి 6 సంవత్సరాలు మధ్య గల శాతము 13.1%. శిశు జనాభా అధికంగా గల జిల్లా తూర్పుగోదావరి జిల్లా. శిశు జనాభా అత్యల్పంగా గల జిల్లా విజయనగరం.
ఆన్సర్ ఆప్షన్ ఏ 1, 2, 3 మూడు కూడా సరైన సమాధానాలే. ఏది కూడా సరికానిది తప్పుగా ఏమీ కూడా లేదు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి మరియు వీటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. అక్షరాస్యత శాతం అత్యధికంగా గల జిల్లా పశ్చిమ గోదావరి. అక్షరాస్యత శాతం అత్యల్పంగా గల జిల్లా కృష్ణ. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 1 మరియు 2 సరైనవి కాదు. 1 మరియు 2 సరైనవి కాదు. ఓకేనా. అక్షరాస్యత అత్యధికంగా గల పశ్చిమ గోదావరి అనేది తప్పు. అక్షరాస్యత అత్యల్పంగా గల కృష్ణ అనేది కూడా తప్పు. మరి సరైనవి ఏంటో కూడా నెక్స్ట్లో డీటెయిలింగ్ వస్తుంది, చూద్దాం. ఈ క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి మరియు వీటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. పురుషుల అక్షరాస్యత అత్యధికంగా గల జిల్లా చిత్తూరు. పురుషుల అక్షరాస్యత అత్యల్పంగా గల జిల్లా శ్రీకాకుళము. ఆప్షన్ బి అండి 2 మాత్రమే సరైనది కాదు. 2వది తప్పండి, 1వది సరైనది. పురుషుల అక్షరాస్యత అత్యధికంగా ఉన్న జిల్లా ఏంటి? చిత్తూరు. నెక్స్ట్, ఈ క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి మరియు వీటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. స్త్రీల అక్షరాస్యత అత్యధికంగా గల జిల్లా పశ్చిమ గోదావరి. స్త్రీల అక్షరాస్యత అత్యల్పంగా గల జిల్లా విజయనగరం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 1 మాత్రమే సరైనది కాదు, 2వది సరైనది. ఓకేనా, 1వ తప్పు, 2వది సరైనదిగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి మరియు వీటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. గ్రామాలు అత్యధికంగా గల జిల్లా విశాఖపట్నం. గ్రామాలు అత్యల్పంగా గల జిల్లా గుంటూరు. ఆన్సర్ ఆప్షన్ డి పైవేవి సరైనవి కాదు, 2 కూడా తప్పు. గ్రామాలు అత్యధికంగా విశాఖపట్నంలో లేవు, గుంటూరులో ఉన్నాయి. గ్రామాలు అత్యల్పంగా ఉన్నది విశాఖపట్నం, అటు దిటు ఇచ్చారు అంతే. ఓకే, నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి మరియు వీటిలో సరైన వాక్యాలను గుర్తించండి. పట్టణాలు అత్యధికంగా ఉన్న జిల్లా చిత్తూరు. పట్టణాలు అత్యల్పంగా ఉన్న జిల్లా నెల్లూరు. ఆప్షన్ సి 1, 2 కూడా సరైనవిగానే మనం గుర్తుంచుకోవచ్చు. పైన ఇచ్చిన వాటిలో అటు ఇటుగా ఇచ్చారు, ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇచ్చారు చూడండి. ఓకేనా, పట్టణాలు అత్యధికంగా గల చిత్తూరు, అత్యల్పంగా నెల్లూరు. ఓకేనా, ఇంపార్టెంట్. ఈ క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి మరియు వీటిలో సరైన వాక్యాలను గుర్తించండి. వృత్తుల వారి జనాభా ప్రకారము వ్యవసాయం చేసే వారి శాతము 34.9%. వృత్తుల వారి జనాభా ప్రకారం వ్యవసాయేతర రంగాల వారి శాతము 65.1%. ఆప్షన్ సి 1 మరియు 2 కూడా సరైనవిగానే మనము గుర్తుంచుకోవాలి. ఓకే, ఇంపార్టెంట్. ఈ క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి మరియు వీటిలో సరైన వాక్యాలను గుర్తించండి. శ్రామిక జనాభా సంఖ్య అధికంగా గల జిల్లా విశాఖపట్నం. శ్రామికుల జనాభా తక్కువగా గల జిల్లా అనంతపురం. ఆప్షన్ సి 2 కూడా సరైనవే. ఓకే, నెక్స్ట్. 2017 సెప్టెంబర్లో విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ బులెటిన్ ప్రకారము ఈ క్రింద ఇవ్వబడిన సూచీల దృష్ట్యా సరైన అంశాలను గుర్తించండి. జనన రేటు 16.4, మరణ రేటు 7.8, శిశు మరణాల రేటు 34. మరి సరైనవేంటి? ఆప్షన్ సి అండ్ 1 మరియు 3 మాత్రమే సరైనవి. జనన రేటు 16.4, శిశు మరణాల రేటు 34. ఓకే, నెక్స్ట్. 2017 సెప్టెంబర్లో విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ బులెటిన్ ప్రకారము క్రింద ఇవ్వబడిన సూచీలలో మొత్తం భారతదేశానికి సంబంధించిన సరైన వాటిని గుర్తించండి. జనన రేటు 19.4, మరణ రేటు 6.4, శిశు మరణాల రేటు 34. సరైన సమాధానం ఆన్సర్ ఆప్షన్ సి అండి 2 మరియు 3 మాత్రమే సరైనదిగా మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ జనాభాకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్ అండి. సో ప్రతిరోజు ఒక టాపిక్ పైన అయితే క్లాస్ అప్డేట్ చేస్తాను. మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. డీటెయిల్డ్గా మీకైతే అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.